ప్రజావేదిక వీక్షకులకు నమస్కారం. నేను మీ మహాదేవ. రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు రాజకీయం కాస్త భిన్నం. బాడీ ఏపీలోనే ఉన్న బ్రెయిన్ మాత్రం అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి కనెక్ట్ అయి ఉంటుంది. అది దీని ప్రత్యేకత. 3 రాష్ట్రాలతో ముడిపడి ఉన్న చిత్తూరులో ఇప్పటివరకు ఇన్ఫ్లుయెన్స్డ్ పాలిటిక్స్ చూసాం. 2024 ఎన్నికలకు ముందు ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ పాలిటిక్స్లో ఒక షార్ప్ టర్న్ అర్థమైంది కదా. ఆ షార్ప్ టర్న్ లోతు ఎంత, ఎత్తు ఎంత, విస్తీర్ణం ఏంటి, వైశాల్యం ఏంటి, అసలు ఆ టర్న్ స్ట్రెంగ్త్ ఏంటి, ఇది తెలుసుకోవాలంటే మనం ఒక పర్సన్ని కలవాలి. ఆయనే 2024 ఎలక్షన్ సెన్సేషన్ మిస్టర్ గురజాల జగన్మోహన్. నమస్కారం సార్, మీరు నాకు ఇంటర్వ్యూకి పర్మిషన్ ఇచ్చి మార్నింగ్ 9 o'clock నాకు షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు ఐ థింక్ 7:30 అవుతుంది. 7:30. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు ముందు ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు ఒక థ్యాంక్స్. వెయిట్ చేయించినందుకు నాకు కోపం కూడా ఉంది. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు అంటే చిత్తూరు రాజకీయం కొత్త రాజకీయం చూస్తుందా, లేకపోతే చిత్తూరుకి జగన్మోహన్ కొత్త రాజకీయాన్ని చూపిస్తున్నారా? అంటే రాజకీయాలు ఎప్పుడు పాతవే. ఓకే, మారే వ్యక్తిని బట్టి చూసే విధానంలో ఆ కొత్తదనం కనిపిస్తుంది అంతే. సో రాజకీయాలు అనేది రాజ్యాలు ఉన్నప్పటి నుండి ఉన్నదే. ఈరోజు కొత్తగా చేసేది ఏమీ లే. ఆ ఒక పార్టీ సిద్ధాంతము, ఆ లైన్ని బట్టి, ఆ వ్యక్తిని చూసే వర్షన్ని బట్టి రాజకీయాలు మాట్లాడి బిజీ ఉంటుందా ఎవ్రీడే? అంటే బేసిక్గా నేను ఒకవేళ చిత్తూరులో పుట్టిన పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళే వ్యాపార రీతి అక్కడ కూడా గాడ్ గిఫ్ట్ నేను ఇదే విధంగా బిజీగా ఉండేవాడిని. ఎందుకంటే సోషల్ సర్వీస్, బిజినెస్, ఇన్స్టిట్యూషన్స్, అలాగే రియల్ ఎస్టేట్ కూడా చేసేవాడిని. కాబట్టి అనేక ప్రాంతాల నుండి వచ్చే వారితో నాకు ఒక్కసారి ఏ వ్యక్తి కూడా కలిసాడంటే అంత ఈజీగా నా దగ్గర నుండి దూరం అవ్వడు. అది రాజకీయ వ్యక్తి కావచ్చు, వ్యాపార వ్యక్తి కావచ్చు, లేదా స్నేహభావంతో కలిసిన అది అలాగే ట్రాన్స్ఫర్ అవుతూ చిత్తూరుకు వచ్చిన. ఈ చిత్తూరులో గత 30 సంవత్సరాలుగా అభివృద్ధి చెందలే. అది అనేక కారణాల వల్ల. పార్టీ ఒకటి ఉంటే అభ్యర్థి ఒకరు గెలుస్తారు, అభ్యర్థి గెలిస్తే పార్టీ వేరు ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ వల్ల ప్రాంతం అభివృద్ధి చెందలేక గమనిస్తే గత 30 సంవత్సరాలు మైగ్రెంట్స్ పెరిగిపోయారు. చిత్తూరు నుండి ప్రతి ఒక్క వ్యక్తి గొప్పవాడే. అమెరికాలో చూసుకున్నా చిత్తూరు నుండి ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు. బెంగళూరులో చూస్తే ఇవాళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కావచ్చు, మంచి లీడర్షిప్ ఉన్న నాయకత్వం కూడా ఇరు పార్టీలో చిత్తూరు వారే ఉంటారు. సో ఇలా చిత్తూరు వారంతా మైగ్రెంట్స్ అయిపోయారు. సో నేను మా నాన్నగారు కోరిక మేరకు గత 13-14 సంవత్సరాలుగా పార్టీలో ట్రావెల్ అవుతున్నా. ఆ కలియుగ దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టాడు నాకు. ఎందుకంటే మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. కొత్త వ్యక్తిని, ప్రాంతం వేరు ప్రాంతానికి వెళ్ళిపోయిన వాడిని తిరిగి ఈ ప్రాంతానికి వస్తే ప్రజలు రిసీవ్ చేసుకొని ఒక మంచి మెజారిటీతో గెలిపిస్తారు అనే ఒక నమ్మకం ముందు ఆయనకు ఉండింది. కాబట్టి ఆయన నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించాడు. దానికి చిత్తూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో ఈ చిత్తూరు ప్రజలకి మా కలియుగ దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం ఏ సేవ చేసుకున్నా కూడా అది తక్కువే. ఇక్కడ 2 ప్రశ్నలు మీ సమాధానంలో. కలియుగ దైవం వెంకటేశ్వరుడి ప్లేస్లో కలియుగ దైవం చంద్రబాబు నాయుడు వచ్చాడు. అంటే నాకు జీవితంలో కలియుగ దైవం. 1 సెకండ్. రెండోది, ఎలక్షన్ 2004 ఎలక్షన్ ముందు నుంచి కూడా నారా లోకేష్ అనే ఒక యంగ్స్టర్, ఒక సునామీ, ఆయన బ్లెస్సింగ్స్తోనూ, ఆయన ఇన్ఫ్లుయెన్స్తోనూ, లేకపోతే ఆయన ఇంట్రెస్ట్తోనూ మొత్తం మీద సెలెక్ట్ చేసిన యంగ్స్టర్స్ చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చారు. పొద్దున్నుంచి మిమ్మల్ని చూసిన తర్వాత మీ కాన్ఫిడెన్స్లో మీరు ఒక సునామీలా కనిపించారు నాకు. సో అంటే నిజంగానే అంత ఫీల్ ఉందా మీరు? అంటే కలియుగ దైవంతో అక్కడ పోల్చారు, ఈయన్ని అనుసరిస్తున్నారు ఒక విధంగా ఇంచుమించుగా. నారా లోకేష్ ఎంత స్పీడ్గా ఉన్నాడో పాలిటిక్స్లో మీరు నాకు పొద్దున్నుంచి చాలా యాక్టివిటీస్, మినిస్టర్తో యాక్టివిటీస్ ఇవన్నీ చూశాను. ఇది ఏంటి, దీనికి సంకేతం ఏంటంటారు? అంటే నేనేమంటానంటే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే, తను పుట్టే టైంకి తాతగారు ముఖ్యమంత్రి, తనకి ఊహ వచ్చి ఒక వయసు వచ్చేటప్పటికి తండ్రి గారు ముఖ్యమంత్రి, ఈరోజు తనకే ముఖ్యమంత్రి హోదా ఉంది. అంటే ఈ వయసుకి ఈ 3 భావాలతో, అంటే నేను చెప్పే ఒక చిన్నది అది జనాలకి ఎలా కన్వే అవుతుందనేది చాలా ఇంపార్టెంట్. నేను చూసిన ఎందరో వ్యక్తుల్లో, అంటే రాజశేఖర్ రెడ్డి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డిని చూసాము మేము, కేసీఆర్ కొడుగ్గా కేటీఆర్ని చూసాము, చంద్రబాబు నాయుడు కొడుగ్గా నారా లోకేష్ గారిని చూస్తున్నాము. ఈ ముగ్గురిని చూసినప్పుడు
ద బెస్ట్ క్యారెక్టర్ ఉన్న ఎవరైనా ఒక వ్యక్తిని మనం చూస్ చేసుకోవాలి అంటే అది నారా లోకేష్ గారు. ఎంత ఆప్యాయతగా పలకరిస్తారంటే అది చిన్నవాడు కూడా ఉన్ని అన్న అని సంబోధిస్తాడు. అది ఎటువంటి వ్యక్తికైనా ఒకే ఒక రెస్పెక్ట్, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కార్యకర్త కావచ్చు, సమాన భావంతో చూస్తాడు. అంటే అలా ఫ్రెండ్లీ నేచర్గా మెలిగే లీడర్స్ చాలా తక్కువ. ఎందుకంటే నేను స్టాలిన్ కొడుకుని కలిశాను, కుమారస్వామి కొడుకుని కలిశాను, అలాగే అనేక సందర్భాల్లో ఇంకా కొందరు ముఖ్యమంత్రుల పిల్లల్ని కూడా కలిశాను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లల్ని కూడా కలిశాను. నాకు అలాగా అనేక సందర్భాల్లో కొంచెం ముఖ్యమంత్రులతో ఏదో రకమైన వారికి దగ్గరగా ఉన్న వారి ద్వారా నేను కూడా వాళ్ళని కలవడం జరిగింది. ఇదన్నీ చూసినాక నారా లోకేష్ గారు ఒక గొప్ప వ్యక్తి, తన తండ్రి దగ్గర, తాత దగ్గర, అలాగే మామయ్య దగ్గర నేర్చుకున్న గొప్ప అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే వారితో మీరు ట్రావెల్ అయితే జీవితకాలం వారికి బానిసగా ఉండాలి అనిపిస్తుంది. అంటే నేను వారు ఫస్ట్ స్నేహం, చాలా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. తర్వాత కాలంలో మా నాన్నగారి కోరిక వల్ల నేను పోయి రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు చేస్తాము అని చెప్పారు. అది నేను పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నా కలియుగ దైవంతో పోల్చా. నారా లోకేష్ గారు అత్యంత అద్భుతమైన వ్యక్తి, రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ఒక ఐకానిక్, ఎవరైనా పొలిటికల్గా చాలామంది ఇన్స్పైర్ కావాలి అంటే అది నారా లోకేష్ బాబు గారి చరిత్రని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే తాతగారు ముఖ్యమంత్రి, తెలుగు అనగానే నందమూరి తారక రామారావు గుర్తుకొస్తారు. తర్వాత పొలిటికల్లో చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలోనే ఒక అద్భుతమైన తెలుగు నాయకుడు. వారిద్దరికీ సంబంధం ఉన్న వ్యక్తి, ఇంత సింపుల్ వ్యక్తి ఇలా సింపుల్గా ఉంటాడా, ఇలా అందరితో మెలగుతాడా అనేది కానీ చూడగలిగితే దగ్గరగా వారిని అర్థం చేసుకునేది కానీ వాళ్ళని చూడగలిగే అదృష్టం ఉంటే వారి దగ్గర చాలా నేర్చుకోగలుగుతాం. ఈరోజు ఈ పేషెంట్ సండే మీరు అడిగారు ఒక మాట, ఇంత బిజీ షెడ్యూల్లో అని. వాళ్ళని చూశాక మేము పడే కష్టం నథింగ్. అంటే మేము అది దట్ ఈస్ ద కంపారిజన్. మా ముఖ్యమంత్రి గారు వారి అబ్బాయి పడే కష్టాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రం రీగెయిన్ కావడానికి వాళ్ళు పడే తపన చూశాను కదా. ఆ ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈరోజు నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆదివారం లేదు, అది అపరాత్రి లేదు, సందర్భం లేదు. ప్రజలకు ఎప్పుడు ఏది అవసరం అంటే మనం పని చేయాలి అని, నేను కూడా నాకు సాధ్యమైనంత పని చేయాలని ఆ ఆరాటం అంతే. ఈ 10 days స్పాన్లో నేను 3 ఇంటర్వ్యూలు చేశాను. యంగ్స్టర్స్, పొలిటికల్ యంగ్స్టర్స్. ఒక పేరు చెప్పేస్తాను, అనిమిన్ రవినాయుడు, సేమ్ ఇదే మెసేజ్ ఇచ్చాడు. ఇంకొక పేరు ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి ఇంకా నేను రివీల్ చేయలేను. మీరు అంటే నారా లోకేష్ మీద అంత డెడికేటెడ్ చూపిస్తున్న ఈ ఒక గొప్ప ప్లాట్ఫామ్ నెక్స్ట్ ఫ్యూచర్కి డెవలప్ అవుతుంది అన్న ఒక సంకేతాలు వెళ్తున్నాయి. మీరు ఎట్లా సమర్థిస్తారు? డెఫినెట్గా. అంటే నేనేమంటానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టవంతులు. ఒక ఆలోచనపరమైన వ్యక్తి మనకి దొరకడం అనేది మనం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే వారికి ఉన్న స్టేచరు, వారికి ఉన్న ఇది అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలామంది ముఖ్యమంత్రులను పదే పదే చెప్తున్నా, కర్ణాటకలో నాకు ఒక 6-7 మంది ముఖ్యమంత్రులతో పరిచయం ఉంది. ఆఫ్టర్ 536 ఏ ముఖ్యమంత్రి పని చేసింది చూడలే, వినలే. అలాగే తమిళనాడు, అలాగే అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు అయితే మీరు ఎక్కడ కూడా ఆఫ్టర్ 5 కాదు, నన్ను అడిగితే ఫామ్ హౌస్ నుండే రాజకీయాలు చేశారు. వీరు నేను గమనిస్తాను, మార్నింగ్ 7:30 ప్రజావేదిక నుండి రాత్రి 8:30-10 గంటల దాకా ప్రజలతో వారు ట్రావెల్ చేసే ఆ టైం సెన్సు, వారిని దగ్గరగా చూసిన వారు మనం పడే కష్టాన్ని వాళ్ళతో పోలిస్తే ఇట్ ఈస్ నథింగ్. సో అటువంటి లోకేష్ బాబుని రాబోయే రోజుల్లో ప్రజలకి ఎంత దగ్గరగా చేయాలన్న తన తండ్రి కోరిక, అంటే వారి తండ్రికి ఉన్న కోరికని అర్థం చేసుకొని మెలుగుతున్నారు చూసావా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లోకేష్ బాబు. అంటే వారి ఫాదర్కి ఉన్న యాంబిషన్ని, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ప్రపంచ పటంలో ఒక ఖ్యాతి కలిగిన నాయకుడు, దాన్ని బీట్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. మనం ఎంత చేసినా కూడా ఇట్స్ పాయింట్గానే కనిపిస్తుంది. అంటే అంత వెలుగునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో నేను అటువంటి వ్యక్తికి తనయుడిగా పుట్టడం, అతను మాకు కూడా మేము ఈ వయసులో వాళ్ళతో ట్రావెల్ చేయడం మా అదృష్టంగా భావిస్తాం. ఫస్ట్లో 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు పారాచూట్లో దిగారన్నారు మిమ్మల్ని. చాలా చాలా సింపుల్గా మాట్లాడేశారు, చాలా పెద్ద విషయాలు. కరెన్సీ పరుస్తున్నారన్నారు, డబ్బుతో కట్టేస్తున్నాడు, డబ్బుతో కొనేస్తున్నాడు, ఇన్ని అన్నారు కదా. కట్ చేస్తే ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.
వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే నేనేమంటానంటే రాజకీయాలు అప్పుడే చెప్పా, ఇప్పటివి కాదు. రాజరికం ఉన్న కాలం నుండి ఎక్కడైనా కుటుంబ సభ్యుల్లోనే ఉంటుంది, దాయాదుల పోరే ఉంటుంది. రాజకీయాల్లో రాజులు ఎవరైనా నష్టపోయిండారు అంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రపంచంలో గొప్ప నాయకత్వము, నాయకుడిగా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఒక రాజుగా చరిత్ర ఉంది. అతన్ని కూడా మోసం చేసి ఓడించారు తప్పితే అతన్ని ఎవరు డిఫెక్ట్ చేయలేదు యుద్ధంలో. అంటే ఎక్కడైనా కూడా మోసం జరిగితే రాజకీయాల్లో అన్యాయం అంటామే తప్పితే ఇంకొక వ్యక్తిని, అంటే మీరన్న వాళ్ళ పారాషూట్ ఇంకోటో రాజకీయపరమైన విమర్శలు చేశారు తప్పితే నా పైన ఎటువంటి కేసులు లేదు. నా 42 ఏళ్ళ జీవితంలో ఎక్కడ ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు నా పైన. నేను చేసిన వ్యాపారాలు కానీ నేను చేసినవన్నీ కూడా లీగలైజ్డ్గా 20 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ నేను. నా 42 ఏళ్ళకి 20 ఏళ్ళు నేను ట్యాక్స్ పేయర్ అంటే 22 ఏళ్ళ నుండి నేను ట్యాక్స్ పే చేశాను. అంటే అతి చిన్న వయసులో వ్యాపారాల్లోకి వచ్చిన వ్యక్తిగా సిస్టమ్ తెలుసు నాకు. సో సిస్టమ్ని ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళకి తెలుసు ఎలక్షన్లో మనం ఎలా చేసుకొని పోవాలి, ప్రజలకి ఏమి హామీ ఇస్తే దాన్ని ఎలా నెరవేర్చాలి అనే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉన్న పార్టీలో ఉన్నాను కాబట్టి అతిగా నేను ఎవరు వాటికి స్పందించలేదు. సో పారాచూట్లో వచ్చినా లేదా ప్లెయిన్లో వచ్చినా లేదా కారు కొనుక్కొని డబ్బులు ఇచ్చి వచ్చినా మా ఆస్తులు కానీ నా బిజినెస్ కానీ వైట్ పేపర్, అంటే అంతా ప్రజలకు తెలిసే విధంగానే వ్యాపారం చేసాం. ఒక స్థలం కొని బిల్డింగ్ కట్టి ప్రజలకి సాఫ్ట్వేర్ వాళ్ళకి అమ్మినా వైట్ మనీ వచ్చింది, వైట్ మనీతో కట్టాము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము, సేల్స్ ట్యాక్స్ కట్టాము, జిఎస్టీలు కట్టాము. సో మాదంతా ప్లెయిన్ బిజినెస్. సో ఎవరైతే రాజకీయపరమైన విమర్శలు చేసేవాడికి విమర్శలతో సమాధానం చెప్పే కంటే కూడా మనం చేయబోయే డెవలప్మెంట్తో సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు ప్రజలు నా మాటని గౌరవించి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రజలు ఓట్లేశారు. రేపు అసెంబ్లీలో మేము పోరాడే ప్రతి అంశం పైన ఈ చిత్తూరు ప్రజలకు అది నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళు రేపు ఎలక్షన్ అప్పుడు ఏ విధమైన విమర్శ చేయడానికి కూడా తావీయకుండా రాజకీయం చేయడమే మా లక్ష్యం. పార్టీ అధిష్టానం మీ మీద చాలా విశ్వాసంతో మంచి అడ్మినిస్ట్రేటర్ పాలిస్తాడు అని మీకు సీట్ ఇచ్చారు. మీరు ఎన్నికైన తర్వాత మొత్తం దున్నేస్తున్నాడు, ఏలేస్తున్నాడు అని బయట అనుకుంటున్నారు. పాలిస్తున్నారా, ఏలేస్తున్నారా? అంటే ఏ రకమైన పాలిస్తున్నామా ఏలేస్తున్నామంటే దాంట్లో 2 రకాల ట్విస్ట్ ఉంది. ఏలేయడము అంటే మనకి అపోజిషన్ లేకుండా రాజకీయం చేయడాన్ని ఏలేస్తున్నాడు అంటారు. పాలిస్తున్నాడు అంటే ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళకి పని చేయడాన్ని కూడా పాలిస్తున్నాడు అంటారు. ఈ రెండిటికి ఆన్సర్ ఉంది. బట్ అది ఏ రకమైన ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది మాకు తెలియదు. సార్, కుటుంబ నేపథ్యం మీది వ్యాపారం. మీ గురించి నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు చాలా రెఫరెన్స్ స్టడీ చేస్తే కనుక మీ పడిన స్ట్రగులు అంటే రాళ్లలోంచి మొలిచిన మొక్క మీరు. నేను ఫస్ట్ సిల్వర్ స్పూన్ లైఫ్ అనుకున్నాను. కాదు నేను లోపలికి జరిగిన తర్వాత. కానీ వ్యాపారం మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్. కుటుంబ నేపథ్యంగా వచ్చిన ఒక వ్యాపారాన్ని వదిలిపెట్టి సడన్గా రాజకీయాలకు ఎందుకు వచ్చారు సార్? అంటే ఇక్కడ ఆ నెసెసిటీ, ఆ నీడ్. మా తండ్రి గారికి 51 సంవత్సరం ఉన్నప్పుడు ఈ షుగర్ అండ్ జాండీస్ వచ్చి హెల్త్ స్పాయిల్ అయిపోయినప్పుడు నేను ఐ వాజ్ స్టడీయింగ్, ఇమీడియట్ డిస్కంటిన్యూ అయ్యి వచ్చేసాను. ఎందుకు, ఇంటికి కొడుకుగా నా బాధ్యత. ఇక లేదు తీసుకెళ్ళండి అని ఇంటికి తీసుకొని వచ్చిన మా ఫాదర్ని మా వీధి చివరిలో ఉన్న ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన బాయ్ ఏమి అంబులెన్స్ వచ్చిందని ఇంటికి వస్తే ఇలా రెడ్డిష్గా చూశాడు. అంటే yellowish వచ్చేసింది జాండీస్ వల్ల. యూరిన్ పాసేజ్ కానప్పుడు బాడీలోని డిఫరెంట్ కలర్ చేంజ్ వస్తే కొన్ని ఆకులన్నీ తీసుకొని వచ్చి ఆయనకు తెలిసిన వైద్యం చేశాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నెల రోజుల్లో మా ఫాదర్ లేచి కూర్చునే కాడికి వచ్చేసాడు. బాడీలో ఆ yellowishness పోయింది, ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోయాడు. స్లో బై 2 ఇయర్స్ పట్టింది ఆయన రికవరీ అవ్వడానికి. ఈ 2 ఇయర్స్ గ్యాప్ మా ఫాదర్ చేస్తున్న బిజినెస్ కంటిన్యూ చేయాల్సి వచ్చి నేను వ్యాపారంలోకి వచ్చాను. సో మీరు అన్నట్టే నాకున్న ఆలోచన, భగవంతుడు ఇచ్చిన అదృష్టం. మా నాన్నగారు ఒక 4 వెహికల్స్ 10,000 కోళ్ళు పెట్టుకొని ఉంటే నేను దాన్ని ఐ హ్యావ్ డన్ ఇట్ ఇంటూ 3 times. సో రోజు 10 వెహికల్స్ ఎత్తుతూ 1,00,000 కోళ్ళకి యంగ్ బ్లడ్ కాబట్టి అప్పుడే ఆ క్యాలిక్యులేటివ్లో పెంచా. సో బిజినెస్ బాగా చేస్తున్నా కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్టడీ చేసే ఉద్దేశం లేక కంటిన్యూ అయ్యా. ఈ చిన్న వయసులో నమ్మకాలు, వ్యాపారం చేసిన ఆ చిన్న ఏజ్, మీరన్నట్టే కుటుంబ నేపథ్యంలో సపోర్టివ్ లేని ఒక ఫ్యామిలీ, తండ్రి రైతు కుటుంబం,
అక్కడ నుండి వచ్చి బస్ కండక్టర్గా బస్ చెకింగ్ చేసి అంటే బస్ రూట్ చెక్కర్గా ఉండి అక్కడ నుండి పౌల్ట్రీ ఫార్మర్ అయ్యి పౌల్ట్రీ ట్రేడర్ అయ్యి ఆయన ఎలా అంచెలంచెలుగా ఎదిగాడో చూసిన నేను ఆ నమ్మకంతో నష్టపోయినప్పుడు నా బిడ్డ ఇక్కడ ఇబ్బంది పడకూడదని బెంగళూరులో మా రిలేటివ్ ఇంటికి ఒక ఫంక్షన్కి పంపిస్తే నేను అక్కడే సెటిల్ అయిపోయా. అంటే ఫంక్షన్కి వెళ్ళిన నేను తిరిగి మళ్ళీ వచ్చాను అంటే ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా చిత్తూరు ప్రజలు ఓటేస్తే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా స్టాండ్ అయినా. అంటే మీరు అన్నారు కదా వ్యాపారాలు వదిలేసి ఎలా రాగలిగారు అని. మా నాన్నగారు ఆ సందర్భంలో ఆయన కోరిక ఏమరా అంటే నా కొడుకు నేను అనుకున్నది సాధించలేకపోయాను, ఈరోజు నా కొడుకు మంచి స్థాయిలో ఉన్నాడు, ప్రజలకు మంచి చేసి నా కళ్ళ ముందర ఇదే చిత్తూరుకి నేను ఎమ్మెల్యేగా చూసి చనిపోతే చాలు, నాకు వేరే కోరిక లేదు అని నన్ను అడిగాడు. జన్మనిచ్చిన తండ్రి కోరికని తీర్చాలి అంటే ఆయన ఉన్నప్పుడు తీరిస్తే దానికి కలిగే ఆ సంతోషం ఆయన లేనప్పుడు మంత్రి అయినా కూడా ఫీల్ అవుతానే అది. కాబట్టి మా నాన్నగారు అడిగిన కోరిక ఆయన ఏజ్ ఫ్యాక్టర్. ఆ కరోనా సందర్భంలో నన్ను బాగా దీర్ఘంగా మనసు కొంచెం ఫీల్ అయినా. అంటే వారు బతికున్నంగా నన్ను చూడాలి కాబట్టి నేను కొన్ని కష్టమైనా కూడా ఇష్టంగా వదిలిపెట్టి వచ్చి కష్టపడ్డా. సో ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి, మా అధినాయకుడు గుర్తించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో. మీ సంతృప్తి అండి? నాకు మా నాన్నగారిని ఆయన కోరికని తీర్చే అవకాశాన్ని కల్పించినందుకు ఎప్పుడు కూడా నారావారి కుటుంబానికి రుణపడి ఉంటాయి. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రి కోరిక వేరే రకంగా ఇల్లు కావాలంటే నేను కలగతాను కానీ ఒక ప్రజానాయకుడిగా మా తండ్రి కోరిక భగవంతుని ఆశీర్వాదం కలిగింది అంటే అది వారి వల్లనే. కాబట్టి నేను ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. మీరన్న కలియుగ దైవం ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి కూటమి ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. గురజాల జగన్మోహన్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి 7 హామీలు ఇచ్చాడు. ఎంతవరకు వచ్చినాయి? అంటే స్టెప్ బై స్టెప్. మనం ఇచ్చిన 6 హామీలు కూడా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత డిఫాల్టర్గా ఉన్నామో, ఎంత డిఫాల్ట్ అయిపోయినామో అనేది మేము ప్రభుత్వంలోకి వస్తే తప్పితే తెలియని పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏమంటే, మనం విభజన జరిగిపోయినాక మనకు ఒక క్యాపిటల్ అనేది లేనప్పుడు ఒక క్యాపిటల్ని సృష్టించాలి అంటే అది 100కో కోటికో అని పాత సామెత ఒకటి ఉంది. 100 కోట్ల జనాభాలో ఒక 100 మందికి మాత్రమే భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు. ఈరోజు తల్లిదండ్రులు బతికున్నంగా పిల్లలకు ఆస్తిని ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు బతికున్నంగా వారు సంపాదించిన ఆస్తిని వారు తదనంతరం అంటారు తప్పితే వారు ఉన్నంగా ఇచ్చారు. అటువంటిది అమరావతి ఒక క్యాపిటల్ కట్టాలి అని ఒక ప్రపోజల్తో నారా చంద్రబాబు నాయుడు గారు పాస్ట్ హిస్టరీ తెలిసిన వ్యక్తులుగా హైటెక్ సిటీ అని హైదరాబాద్లో కట్టినప్పుడు నవ్విన కొందరు జనాలు ఈరోజు ఆ అద్భుత ప్రపంచాన్ని చూస్తే రేపు మన ఫ్యూచర్ పిల్లలకి ఈయన ఒక వండర్ క్రియేట్ చేస్తాడు. ఒక దుబాయ్ రాజు ఎలాగైతే సముద్రంలో ఈరోజు దుబాయ్ని నిర్మిస్తే ప్రపంచమంతా అట్రాక్ట్ అయిందో, అదేవిధంగా అమరావతిలో ఆయన చేసే ఆ డెసిషన్స్ కావచ్చు, వారిని నమ్మి ప్రజలు ఇచ్చారు. ఏ ప్రభుత్వాన్ని నమ్మిలే. అక్కడ వ్యక్తిగతంగా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఆ క్యాపబుల్ ఉందని భావించి ఆయనపై నమ్మకంతో 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు అంటే ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ ఇష్యూ. మనం 10 మందిని డీల్ చేయమంటే చేయలేం. మనం ఈరోజు 33,000 ఎకరాలను ప్రభుత్వానికి తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ అక్కడున్న రైతులకు కూడా న్యాయం చేసే విధమైన ఆ స్కీమ్ చెప్పడంతో ప్రజలకు నచ్చింది. కాబట్టి స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చి ఇచ్చినారు. కాబట్టి ఆయన ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేకి స్టార్ట్ చేశాడు. మనం మామూలుగా ఇల్లులు కట్టాలంటేనే ఈరోజు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే. అటువంటిది అమరావతి కట్టడానికి రోడ్స్ కానీ ఇవి కానీ ఆ ప్లాన్స్ కానీ అవన్నీ రెడీ అయిపోయే సందర్భంలో మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. సో తిరిగి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన కొన్ని గొప్పలు చెప్పుకొని వచ్చిన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇది అమరావతి కాదు కమరావతి, కమ్మవారు నివసిస్తున్నారు అంటూ ఒక బ్లేమ్ చేసి 3 రాజధానులు అంటే ఈ రాజధాని కట్టలేడు కాబట్టి 3 రాజధానులు కడతానంటూ అతను వైజాగ్ పోయి ఇల్లు కట్టుకున్నాడు తప్పితే ఎక్కడ కర్నూలులో హైకోర్టు అన్నాడు, కనీసం లేయింగ్ స్టోన్ చేయలేదు. అంటే ఫస్ట్ అయితే మాట ఇచ్చేశాడు ఏమని, నేను ఇక్కడ హైకోర్టు కడతానని. సో అప్పుడు ఆ పార్టీలో ఉన్న ఒక నాయకుడు చెప్పాడంట, ఆల్రెడీ మనం జైలుకి పోయి వచ్చాం, మనపైన చాలా కేసులు ఉన్నాయి, మనమే కోర్టు కట్టుకున్నాము అంటే మనం చేసిన తప్పులకి
ఆ కోర్టులో శిక్ష పడితే అది మనకి తక్కువ, కోర్టు మనం కట్టకూడదు అంటే ఆయన కోర్టు కట్టలే. ఇంకేం కట్టాలి అంటే మనం ఇండ్లు కట్టుకోవాలి అంటే వైజాగ్ పోయి ఇల్లు కట్టుకున్నాడు. చాలా చమత్కారం కదా అంటే నేను అనేది 3 రాజధానులు కడతానంటూ రాజధాని అంటే రాజుకు రాజధాని కట్టుకున్నాడు. ఎక్కడ ప్రజలకు కట్టలే, కనీసం ఒక టాయిలెట్ కట్టలే. ఎవరైనా ప్రజలకు ఇండ్లు కట్టాడంటే మీరు పోయి ఆ జగనన్న కాలనీలు అనేది చూసారంటే అంటే నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చెప్తాలే, యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరు మీడియా వ్యక్తులు పదండి మనం జగనన్న కాలనీలకు పోదాం. అదే చంద్రబాబు నాయుడు టిట్కో ఇండ్లు తెచ్చాడు, ఆ ఇండ్లకు పోదాం. ఎక్కడైనా బయట రాష్ట్రం నుండి ఒక 4 తీసుకొని వస్తాం, మీడియా ప్రతినిధులను కానీ లేదా మంచి వ్యక్తులను కానీ. టిట్కో ఇండ్లు కట్టిన వ్యక్తి నాలెడ్జ్ ఏమి, ఆ జగనన్న కాలనీలు కట్టి ఉండే నాలెడ్జ్ ఏమని చూడండి. అన్ని కొండలు గుట్టలు అంటే రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. నేను ఓట్లు అడగడానికి పోతే అయ్యా మాకు రోడ్డు కాలువ లైట్ అంటారు. ఎక్కడ అడవుల్లో ఇండ్లు పట్టాలు ఇచ్చేసి కట్టి ప్రభుత్వం పైన విమర్శలు కూర్చి మాకు రోడ్ లేదు, లైట్ లేదు, కరెంట్ లేదు అంటే మాకు అధికారం వచ్చి 6 నెలలు అయింది. మేము ఉన్న కలుపు మొక్కల్ని క్లీన్ చేయడానికి 6 నెలలు పట్టింది. అంటే సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది, కొత్త సిస్టమ్ తేవాలి. సో చంద్రబాబు నాయుడు అనే సిస్టము అది చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో అంటే నేను ఇందాక అడిగిన ప్రశ్నలో మీరు కాన్స్టెన్సీకి ఒక 7 హామీలు ఇచ్చారు. అవును, మనం అక్కడి నుంచి డైవర్ట్ అవుతున్నాం. మీరు అది ఏమని మీరు అడగండి, నేను చెప్తా. ఈ 7 హామీలకి ఇచ్చిన వాటిలో ఏం గుర్తున్నాయి మీకు? ఎంతవరకు ఇంప్లిమెంటేషన్కి స్ట్రాటజీ తీసుకొచ్చారు? నేను చెప్పినది మీరు యాజ్ పర్ ఏదైతే నీవా నది బ్రిడ్జ్ కాలువ అన్నానో దాన్ని ప్రపోజల్ పెట్టా. ముఖ్యమంత్రి గారు శాంక్షన్ కూడా చేసి వెరిఫై చేయమన్నారు. ఏమని? ఆ పాజిబిలిటీస్ని వాటిని. అలాగే బస్ స్టాండ్ అడిగాను. పీపీఏ మోడల్లో బస్ స్టాండ్ కట్టుకోవడానికి ఆల్రెడీ పర్మిట్ చేశారు. అనేక సర్వేలు అక్కడ ఉన్న స్థానిక ఇష్యూస్ని క్లియర్ చేశాము. రెండోది. మూడోది, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఆగిపోయి రైతులు అలాగే కోఆపరేటివ్ సెక్టార్ అనేది ఆ 2 దీని మధ్యలో ఫ్యాక్టరీ అన్యాయం అయిపోయింది. ప్లస్ అక్కడ లేబర్ ఇష్యూ కూడా సెటిల్మెంట్ ఉంది, దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం. వీటన్నిటితో పాటు రోడ్స్, యూనివర్సిటీ, ప్లస్ అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు. మీరు గమనించారో లేదో, ఫస్ట్ అసెంబ్లీలో నేను లేవనెత్తిన అంశం అదే. మున్సిపాలిటీలో అనవసరమైన ట్యాక్సెస్ మొత్తం దానికి ఇంట్రెస్ట్ కిందకి వెళ్తుంది, దాన్ని కంప్లీట్ అన్నా చేయాలి లేదా వే ఆఫ్ అన్నా చేయాలి. ఎందుకంటే పట్టణంలో మున్సిపాలిటీ అనేది కానీ ఎప్పుడైతే మన చేతిలో ఉండదో అభివృద్ధి చేయలేము. సో ఎప్పుడైతే ఈ ప్రశ్నలన్నిటినీ నేను లేవనెత్తానో మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటన్నిటినీ పరిశీలించడానికి ఎమ్మటే ఇది చేశారు. అలాగే మా నారా లోకేష్ గారిని యూనివర్సిటీ గురించి అడగగానే పాజిబిలిటీస్ ఫీజిబిలిటీస్ చెక్ చేయమని వాళ్ళ వీరికి రాశారు, ఓఎస్డి గారికి. అలాగే పీవీకేఎన్ కాలేజీలో అనుకూలంగా ఉందనగానే దాన్ని కూడా టీంని పంపిస్తున్నాడు వెరిఫికేషన్కి. సో నేను ప్రజలకి ఏవైతే రోడ్స్, లైట్స్, స్మార్ట్ టౌన్ చేస్తానని హామీ ఇచ్చానో ఆ భాగంలోనే అన్ని డిజైన్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ. మనము ఈరోజు కలగనడం చాలా ఈజీ, కళని నెరవేర్చుకునేకి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ మ్యాన్ మేడ్. ఇవన్నీ కూడా మనిషి చేయగలిగిన పనులే, మాయతో ఏది చేయలేము. సో స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు నేను ఇచ్చిన హామీ అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు, అక్కడ బస్ స్టాండ్, స్మార్ట్ సిటీ, బ్రిడ్జ్, ఇండస్ట్రీస్ ఏవైతే రావాలో ఆల్మోస్ట్ 4 ఇండస్ట్రీస్ కూడా మాట్లాడాము. తరచూరు ఎక్స్ప్రెస్ హైవే కానీ, అలాగే ప్రజలకు సిఎంసి. ఈరోజు సిఎంసి 20 ఏళ్ల క్రితం ల్యాండ్స్ ఇస్తే ఇవాళ కట్టడం స్టార్ట్ చేశారు. ఎందువల్ల? ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన నెలలో ఇన్స్పెక్ట్ చేశా. ఇమ్మీడియట్గా ఒకటి హాస్పిటలైజేషన్ ఎగ్జిక్యూషన్కి రావాలి, లేదా ల్యాండ్ షుడ్ బి గో టు ఫార్మర్స్ ఆర్ఎల్స్ ఫర్ ఇండస్ట్రీస్. దాన్ని ఇమీడియట్గా సిఎంసి వారు, మంచి ఎమ్మెల్యే వచ్చాడు, మనకు కావాల్సిన అన్ని సహకారాలు, వాటర్ అడిగారు, అడవిపల్లి నుండి వాటర్ తీసుకెళ్తున్నాం. లోపల కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నింది, ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చేసింది, నేను కలెక్టర్ గారు. సో సిఎంసి అనేది వచ్చే దీనివల్ల, అడవిపల్లి వాటర్ వచ్చే దీనివల్ల, బస్ స్టాండ్ తయారైన, యూనివర్సిటీ వచ్చే దీనివల్ల, ఇండస్ట్రీస్ వచ్చే దీనివల్ల మైగ్రెన్స్ తగ్గిపోతుంది, ఇక్కడ నుండి వెళ్ళడం తగ్గిపోతుంది. చూసారుగా, ఇన్ఫ్లుయెన్షియల్ పాలిటిక్స్లో మనం మాట్లాడుకున్న ఒక షార్ప్ టర్న్, లోతు. అది ఇప్పుడు ఇంకా ఎత్తు, వైశాల్యం, విస్తీర్ణం, స్ట్రెంగ్త్ చాలా చూడాలి. ఈలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.